హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఫర్టిలైజర్ సంస్థ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అన్ని అటెండర్ జాబ్స్ అనమాట. మనకి శాలరీస్ వచ్చేసి 45,000 మంత్లీ ఉంటుంది. సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ ఉంటుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అయితే చూసి ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఎవరైనా మిస్ చేసుకోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. కొంతమంది లైక్ చేయకుండానే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి హెల్పింగ్గా ఉంటుంది. ఇప్పుడైతే డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి రామగూడెం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ నుంచి ఒక RFCL నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. మనకి రీసెంట్గానే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా మేల్ ఆర్ ఫీమేల్ అయితే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క పోస్టులకి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే చాలా రకాలైతే మనకి వేకెన్సీస్ అయితే చాలా ట్రేడ్లలో అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక అటెండర్ గ్రేడ్ 1కి సంబంధించి మెకానికల్ విభాగంలోని, ఎలక్ట్రికల్ విభాగంలో, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క అటెండర్ గ్రేడ్ 1 మెకానికల్ విభాగంలో వచ్చేసి మనకి ఏ ట్రేడ్లలో వేకెన్సీస్ ఉన్నాయంటే ఫిట్టర్ విభాగంలో అయితే మనకి 10 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఒక డీజిల్ మెకానికల్ సంబంధించి 3 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హెవీ వెహికల్కి సంబంధించి అయితే 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్కి సంబంధించి అయితే 15 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ మెకానిక్ సంబంధించి 4 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రుమెంటేషన్ మెకానిక్ సంబంధించి 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్ వచ్చేసి మనకి వేకెన్సీస్ వచ్చేసి ఒక 39 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? ఈ యొక్క పోస్టులకు సంబంధించి అన్ని కేటగిరీ వాళ్ళకైతే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడే చూసుకోండి. జనరల్ కేటగిరీ, SC, ST, OBC, EWS, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఒక జాబ్ వచ్చినట్లయితే మనకి శాలరీస్ చూసుకున్నట్లయితే మనకి బేసిక్ పేనే మనకి 21,500 నుంచి 52,000 వరకు అయితే ఉంటుంది. చాలా రకాల అలవెన్సెస్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 45,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఒక ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఒక అటెండర్ గ్రేడ్ 1 మెకానికల్ విభాగంలో వచ్చేసి మనకి ఒక పోస్టులకి, అలాగే ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంటేషన్ ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ కేటగిరీ వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. SC, ST వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. OBC వాళ్ళకైతే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క అటెండర్ గ్రేడ్ 1కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క 60% మార్క్స్ అయితే జనరల్, OBC, EWS వాళ్ళకైతే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చేసి 60% మార్క్స్ అయితే రావాలి. అలాగే SC, ST వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 55% అయితే మనకి మార్క్స్ కనుక వచ్చినట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్తో పాటు ITI చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. వివిధ ట్రేడ్లలో అయితే మనకి ఇచ్చారు కదా, ఈ యొక్క విభాగాల్లో మనకి యొక్క 10th క్లాస్తో పాటు ITI చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. ఓకేనా? ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఒక 31/1/2024 నాటికి మనకి ఇప్పుడు చెప్పాను కదండి, ఒక 10th క్లాస్తో పాటు ITI చేసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఒక అప్లికేషన్ ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి SC, ST వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్స్ జనరల్, OBC, EWS వాళ్ళకైతే 200 అయితే పే చేయాలి. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట.
వెబ్సైట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక వెబ్సైట్ని విజిట్ చేసి అయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూసుకున్నట్లయితే ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి పార్ట్ ఏ పార్ట్ బి విధానంలో వస్తుంది అనమాట. పార్ట్ ఏకి సంబంధించి ఒక డిసిప్లైన్ రిలేటెడ్ అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి అయితే మనకి అడగడం జరుగుతుంది. ఈ యొక్క యాప్టిట్యూడ్ నెక్స్ట్ పార్ట్ బికి సంబంధించి యాప్టిట్యూడ్ రిలేటెడ్గా అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 2 hours పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. 150 మార్క్స్కి అయితే ఉంటుంది. ఓకేనా, ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి ఎటువంటి నెగిటివ్ విధానం అయితే లేదనమాట. 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 50 క్వశ్చన్స్ వచ్చేసి మనకి ఒక జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి అయితే ఒక జనరల్ అవేర్నెస్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇవ్వడం జరుగుతుందని ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తర్వాత స్కిల్ టెస్ట్ తర్వాత మనకి ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి ప్లేస్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ యొక్క పోస్టులకి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆల్రెడీ ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి 24th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. జనవరి 24th నుంచి. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 22nd వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి సెంటర్స్ ఎక్కడ ఈ యొక్క మనకి జాబ్ వచ్చినట్లయితే ఎక్కడ ఉంటుంది మనకి అని చూసుకున్నట్లయితే ఈ యొక్క తెలంగాణ ఇక్కడ ఉంది కదండి. ఈ యొక్క తెలంగాణలోనే మనకైతే ఈ యొక్క జాబ్ అయితే మనకి ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా, మనకైతే మెయిన్ ఇది వచ్చేసి మనకి ఒక న్యూఢిల్లీలో అయితే ఉంటుందన్నమాట. కానీ మనకి ఒక జాబ్ వచ్చిన తర్వాత పోస్టింగ్ వచ్చేసి తెలంగాణలో మన తెలంగాణలోనే అయితే ఒక పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా మిస్ చేసుకోకండి. మంచి నోటిఫికేషన్ 10th పాస్ అయ్యి ఐటీఐ పాస్ అయ్యి మీకు ఈ యొక్క ఇంట్లోనే ఉంటున్నాము ఏమీ జాబ్స్ లేక అని అనుకున్న వాళ్ళైతే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా మీ రిలేటివ్స్ కానీ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మీరు వాట్సాప్ యొక్క స్టేటస్ ఉంది కదా, అందులో పెట్టుకున్నారనుకో చాలామందికి యూజ్ అవుతుంది అనమాట. మీరు హెల్ప్ చేసినట్లయితారు. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.